ఇక ఈటెల రాజేందర్ ఈ విషయంలో నిన్న కీలక పరిణామం. మల్కాజ్గిరిలో పోటీ చేస్తా ఉన్నారు కదా, ఒక కీలకమైనటువంటి పరిణామం జరిగింది. అన్నా నువ్వే గెలుస్తున్నావే. ఈటెలతో మల్లారెడ్డి అలై ఓ ఫంక్షన్ హాల్లో ఎదురుపడిన నేతలు సరదాగా మాట్లాడుతున్న లీడర్ను అడిగి మరీ ఫోటో తీయించుకున్న మల్లన్న. సోషల్ మీడియాలో వైరల్ గా మాడిన వీరు నిత్యం ఏదో ఒక కామెంట్ చూస్తూ వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం అయిపోయాయి. హైదరాబాద్ లో జరిగిన వివాహ వేడుకలో మల్లారెడ్డి ఈటలు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా అన్నా నువ్వే గెలుస్తున్నావు, మల్కాజ్గిరి నుంచి విజయం సాధించబోతున్నావు అని వ్యాఖ్యానిస్తూ రాజేందర్ ను ఆప్యాయంగా కవిలించుకున్నాడు. అన్నతో ఫోటో తీరి అంటూ అక్కడున్న వారితో కోరి మరీ తీయించుకున్నారు. ఇద్దరు నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా పాలిటిక్స్ లో మాత్రం హీట్ పెంచింది. మాత్రం మల్లారెడ్డి. సో ఈ మల్లారెడ్డికి సంబంధించినటువంటిది నిన్న ఏం మాట్లాడిండు, ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కానీ ఈటల విషయంలో మాత్రం అంటే ఏ రాజకీయ పార్టీ చూసుకున్నా అందరి నేతలు ఆయనతో సన్నిహితంగా ఉంటారు. రాజేంద్ర అన్న విషయంలో నేను ఏం జరిగింది అనేది చూడు. మల్కాజ్గిరిలో ఓ ఎన్నో వేడుక దగ్గరికి వెళ్ళి నువ్వే గెలుస్తున్నావు అని ఇప్పుడు దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మిత్రులారా, మొత్తం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ లో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాలలో మొత్తం క్లీన్ స్వీప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ మల్లారెడ్డి అల్లుడు ఇద్దరు ఎమ్మెల్యేలు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. గాయన మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఉద్దండు, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి శ్యామకూర మల్లారెడ్డి ఈటెల రాజేందర్ దగ్గరికి అన్నా ఓ ఫోటో దిగుతామే, ఓ ఫోటో దిగురా బాయ్ అన్నా, మల్కాజ్గిరిలో నువ్వే గెలుస్తున్నావన్నా. సో మల్కాజ్గిరిలో ఈటల విజయం తథ్యం అయిపోయింది. సో ఇది ఎవరు నీ చెప్తున్నావు, నువ్వు చెప్తున్నావు అయిలే. ఈ మల్లారెడ్డి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ నేత, అక్కడ క్లీన్ స్వీప్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో ఆ పార్టీ కీలకమైన నాయకుడే ఈటల రాజేందర్ ను బహిరంగంగా నువ్వే గెలుస్తున్నావు అని తేడా తెల్లం చేసాడు. సో మల్కాజ్గిరిలో బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం ఖాయం అయిపోయింది.